అండ్ ఇప్పుడు నెక్స్ట్ కన్స్ట్రెయిన్ ఏంటంటే లిమిట్ డిస్టెన్స్. ఆ నేమ్లోనే ఉంది. ఏంటంటే మనం ఒక డిస్టెన్స్ని లిమిట్ సెట్ చేస్తే అది అంతవరకు మాత్రమే మూవ్ అవుతుంది. ఇప్పుడు ఇది హైడ్రాలిక్ ఉంది. ఈ హైడ్రాలిక్ అనేది నేను కిందన పిస్టన్ మూవ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమైంది, ఇది ఈ మెష్లోంచి మనకి మూవ్ అయిపోతుంది. సో అలా మూవ్ అవ్వకూడదు. మనకంటే ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ వరకునే ఈ హైడ్రాలిక్ అనేది వర్క్ అవ్వాలి. ఇప్పుడు మనకి ఈ పిస్టన్ అనేది మూవ్ అవ్వాలి. ఇది మెయిన్ టార్గెట్, ఇది సోర్స్. కాబట్టి నేను దీనికి ఏం చేస్తున్నాను, లిమిట్ డిస్టెన్స్ని అప్లై చేస్తున్నాను. అప్లై చేసి టార్గెట్ అప్లై చేస్తున్నాం. మనం మూవ్ చేస్తే చూసారు ఇప్పుడు కిందకి రావట్లేదు, బట్ పైకి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ మిడిల్లో ఉంది. ఇప్పుడు అప్లై చేసామంటే లిమిట్ డిస్టెన్స్ అనేది అండ్ టార్గెట్ అప్లై చేసామంటే అది అక్కడతోనే బయటికి రాదు. మనం ఈ లిమిటెడ్ డిస్టెన్స్ అనే కన్స్ట్రెయిన్ అప్లై చేసే ముందే మనం దీని పొజిషన్ని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ దాకా సెట్ చేశాను, మనకి ఇక్కడ కావాలి కాబట్టి ఇక్కడ సెట్ చేసి నేను లిమిటెడ్ డిస్టెన్స్ అప్లై చేసి టార్గెట్ ఇచ్చేసాను. అండ్ ఇప్పుడు దీన్ని మూవ్ చేసినప్పుడు కిందకి రావట్లేదు కానీ బట్ పైకి మాత్రం వెళ్ళిపోతుంది. అంటే ఈ మెష్ దాటేసి ఇది బయటికి వెళ్ళిపోతుంది. సో మనకు అలా కూడా వెళ్ళకూడదు. దానికి ఏం చేయాలంటే మనం ఈ పిస్టన్ ఏదైతే ఉందో దాన్ని మనం కొంచెం అడ్జస్ట్ చేయాలి. అంటే ఎంతవరకు మనం లోపలికి వెళ్ళాలనుకుంటున్నాం అక్కడ దాకా అడ్జస్ట్ చేసి మన లిమిటెడ్ డిస్టెన్స్ని యాడ్ చేయాలి. లిమిటెడ్ డిస్టెన్స్ని మళ్ళీ యాడ్ చేసిన తర్వాత దానికి టార్గెట్ అనేది ఇవ్వాలి. టార్గెట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు చూసినట్టయితే చూసారా, ఇది ఇక్కడి నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది బట్ బయటికి రావట్లేదు. సో దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు మనం ఫస్ట్ లిమిటెడ్ డిస్టెన్స్ అప్లై చేసినప్పుడు ఎంతవరకు బయటికి రావాలనేది మనం ఇచ్చాం, ఓకేనా. అంటే ఇక్కడ దాకా వచ్చి ఆగిపోవాలనేది మనం లిమిటెడ్ డిస్టెన్స్ ఇచ్చాం. ఇప్పుడు సెకండ్ వన్ ఏంటి, ఎంతవరకు లోపలికి వెళ్ళాలి, రిమైనింగ్ ఎంతవరకు బయట ఉండాలనేది సెకండ్ వన్ అప్లై చేసాం. సో దానికి అలా అప్లై చేసినప్పుడు ఏమైంది, వర్క్ కానీ రివర్స్లో వర్క్ అయింది. లోపలికి వెళ్ళిపోతుంది బట్ బయటికి రావట్లేదు. సో దానికి ఏం చేయాలి, ఇక్కడ క్లాంప్ రీజియన్ అని ఒకటి ఇవ్వడం జరిగింది. దాన్ని యూజ్ చేసి మనం అవుట్ సైడ్ అని మెన్షన్ చేస్తే ఇప్పుడు చూసారా బయటకు వచ్చింది అండ్ లోపలికి వెళ్ళట్లేదు అండ్ బయటికి రావట్లేదు. సో మనకి ఎంతవరకు డిస్టెన్స్ కావాలనుకున్నాం అంతవరకు వచ్చి వర్క్ అవుతుంది. మనము ఇలాంటి మెకానికల్ వర్క్సే కాదు, ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ చేయొచ్చు. చాలా టైమ్స్లో కూడా మనకి ఇది వర్క్ అవుతుంటుంది. సో ఈ లిమిటెడ్ డిస్టెన్స్ వల్ల ఏమవుతుంది, ఇప్పుడు మనకి ఇది దాని సర్టెన్ డిస్టెన్స్ వరకు వచ్చి ఆగిపోవడం జరుగుతుంది అండ్ సర్టెన్ డిస్టెన్స్ వరకు లోపలికి వెళ్ళి అక్కడ దాకా ఆగిపోవడం జరుగుతుంది, ఓకేనా. ఇప్పుడు ఏమైంది, దీన్ని మూవ్ చేస్తున్నాం, కిందకి వెళ్ళి అక్కడ దాకా దాన్ని టచ్ చేసి ఇక్కడైతే మళ్ళీ దాన్ని పైకి పుల్ చేస్తుంది, ఇక్కడైతే పుష్ చేస్తుంది, ఇక్కడైతే పుల్ చేస్తుంది. అలాగా ఇది ఈ కన్స్ట్రెయిన్స్ అనేది వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కన్స్ట్రెయిన్ వచ్చేటికి లిమిట్ లొకేషన్. ఈ లిమిట్ లొకేషన్ అనేది ఎలా యూస్ అవుతుంది అంటే ఈ డోర్ అనేది ఈ ఫ్రేమ్ నుంచి బయటకు వచ్చేస్తుంది, మనకి అలా బయటికి రాకూడదు. అంటే దానికంటూ ఒక లొకేషన్ సెట్ చేయాలి. మనం ఆల్రెడీ లొకేషన్ని సెట్ చేసాం. ఏంటి, కాపీ లొకేషన్ సెట్ చేసాం ఈ డోర్కి. అంటే ఏంటి, దీంతో ఇది మూవ్ అవ్వాలి కాబట్టి కాపీ లొకేషన్ సెట్ చేసాం. సో ఇప్పుడు అదే లొకేషన్ని దీనికి సెట్ చేస్తున్నాం. ఏంటి, లిమిట్ సెట్ చేస్తున్నాం అన్నమాట ఆ లొకేషన్కి. ఇప్పుడు ఏమవుతుంది, ఆ వుడెన్ ఫ్రేమ్ నుంచి అంటే లైక్ అవుటర్ ఫ్రేమ్ ఏదైతే ఉందో దాని నుంచి బయటకు రాకూడదు. ఇలాగో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఆగిపోవాలి, మళ్ళీ ఇటు వెళ్ళినప్పుడు ఇటు అక్కడ ఆగిపోవాలి. మీకు ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డోర్స్ తీసుకున్నాను కావాలని. ఇది చిన్న డోరు, ఇది పెద్ద డోరు. ఇది మూవ్ చేసినప్పుడు ఏమైందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది చివరిదాకా వచ్చిందంటే ఈ డోర్ బయటకు వచ్చేస్తుంది. సో అది మిస్టేక్. సో అందుకని ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఎలాగా ఏ లిమిట్ లొకేషన్ సెట్ చేస్తారనేది నేను ఇలాంటి డోర్ తీసుకోవడం జరిగింది. మనం ఫస్ట్ ఏం చేయాలంటే దీన్ని మూవ్ చేసి దీన్ని కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ దీన్ని ఫస్ట్ మనకి దీనికి కన్స్ట్రెయిన్ అప్లై చేసుకోవాలి. సో అందుకని నేను లిమిట్ లొకేషన్ని దీనికి అప్లై చేశాను. ఇప్పుడు దీనికి మనకు కొన్ని వాల్యూస్ ఇచ్చారు, మినిమం XYZ అండ్ మ్యాక్సిమం XYZ అని మనకి కొన్ని వాల్యూస్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు వచ్చేటికి అండ్ దీనికి కూడా మనం కంట్రోల్ చేయాలి కాబట్టి దీనికి కూడా లిమిట్ లొకేషన్ని అప్లై చేసాం. అండ్ ఫస్ట్ ఏంటంటే మనకి ఇది యాక్సెస్ చూసుకోవాలి. ఎక్స్ యాక్సెస్ ఇది ప్లస్ వాల్యూ ఇటు, మైనస్ వాల్యూ ఇటు ఉంది. దీనికి ఏంటి, ఇది ఇటు మూవ్ అవుతుంది కాబట్టి ఇది ప్లస్ వాల్యూ, ఇది ఇటు పక్కన క్లోజ్ అయ్యేది మైనస్ వాల్యూ. ఫస్ట్ ఈ డోర్ ఏది ఎక్కడైతే ఉందో అక్కడ ఉన్న లొకేషన్ని మనం ఫస్ట్ కాపీ చేసుకోవాలి. కాపీ చేసాం. కాపీ చేసి ఏం చేయాలంటే మనకి ఇది మ్యాక్సిమం, ఇటు సైడ్ ప్లస్ అప్పుడు మ్యాక్సిమంలో ఉంటుంది, మ్యాక్సిమంలో ఇది ప్లేస్ చేసాం. ఎందుకంటే అది అక్కడ దాకా వచ్చి ఆగిపోతుంది. అండ్ మళ్ళీ మనకి ఇటు సైడు ఎక్కడ దాకా అయితే వెళ్ళాలో అక్కడ దాకా దాన్ని మినిమం సెట్ చేయాలి. అప్పుడు మినిమం అనేది ఎలా సెట్ చేస్తామంటే ఇప్పుడు ఇది డోర్ అనేది మనకి ఈ పెద్ద సైజ్ ఏదైతే కంట్రోల్ అవుతుందో డోరు, ఆ డోర్ ఎంతవరకు అనేది బయటికి వెళ్ళాలి అంతవరకు మాత్రం దీన్ని సెట్ చేయాలి. చూడండి ఇప్పుడు బయటకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం దాన్ని సెట్ చేసుకోవాలి. అండ్ ఈ డోర్ ఇక్కడ దాకా వచ్చి ఆగిపోవాలి మనం అనుకుంటున్నాం. సో అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ డోర్ ఎంతవరకు అయితే అక్కడ దాకా మనం ఆగాలనుకుంటున్నామో అప్పుడు ఈ డోర్ యొక్క లొకేషన్ని మనం కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని అండ్ మ్యాక్సిమం మినిమంలో సెట్ చేసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఆ డోర్ ఎంతవరకు ఉందో అంతవరకే ఇది కంట్రోల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ డోర్ ఏంటంటే రివర్స్లో చేయాలి కాబట్టి ఇది ఏంటంటే
దీని యొక్క లొకేషన్ మనం ఏం చేయాలి, కాపీ చేసుకొని మినిమంలో ప్లేస్ చేయాలి. మినిమంలో ప్లేస్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమైంది, ఇక్కడికో ఆగిపోతుంది. ఓకేనా, ఇప్పుడు అది ఆగిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, ఆ డోర్, పెద్ద డోర్ ఏదైతే ఉందో అది ఎంతవరకు వెళ్ళాలో మనం చూసుకుంటే సరిపోద్ది. సో ఇక్కడ దాకా వెళ్ళాలని అనుకుంటున్నాను నేను. అప్పుడు దీన్ని కాపీ చేసుకోవాలి, మళ్ళీ కాపీ చేసుకొని మ్యాక్సిమంలో ప్లేస్ చేస్తే సరిపోద్ది. ఇప్పుడు దీన్ని మూవ్ చేద్దాం. ఇక్కడికి వచ్చి ఆగిపోతుంది, ఇది ఇటు వచ్చి ఆగిపోతుంది. ఈ డోరు ఇటు వచ్చి ఆగిపోతుంది, ఇటు వచ్చి ఆగిపోతుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి మెకానికల్ ఆర్కిటెక్చర్ కొన్ని వర్క్స్ ఉంటాయి. సో అలాంటి ఎగ్జాంపుల్స్ కూడా నేను క్రియేట్ చేస్తాను. ఓన్లీ ఇదే కాదు, ఇది ఓన్లీ బేసిక్. అండ్ నేను కొంచెం అడ్వాన్స్ లెవెల్లో కూడా కొన్ని రిగ్స్ క్రియేట్ చేస్తాను. సో ఫర్దర్గా మీకు నెక్స్ట్ వీడియోస్ వస్తాయి. అండ్ ఇది లిమిట్ లొకేషన్ యొక్క డీటెయిల్స్. అండ్ ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏంటి, లిమిట్ రొటేషన్. లిమిట్ రొటేషన్ అంటే ఏంటంటే మనం ఇది ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా, రొటేషన్ అయ్యేలా క్రియేట్ చేసాం. బట్ ఇది ఏమవుతుంది, ఇటు సైడ్ వెళ్ళిపోతుంది, ఇటు సైడ్ కూడా ఇలాగా రొటేట్ అయిపోతుంది 360. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక రొటేషన్ సెట్ చేయాలి, దానికి లిమిట్ పెట్టాలి. సో ఫస్ట్ ఈ డోర్కి పెట్టాను, ఇది మాత్రం మెయిన్ డోర్. సో దీనికి లిమిట్ పెడితే సరిపోద్ది. సో ఫస్ట్ దీని యొక్క లిమిట్ మనం కాపీ చేసుకుందాం. సో రొటేషన్స్ ఆల్రెడీ మనకి 0లో ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం, మనకి ఎంతవరకు రావాలో చూసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు నేను ఇది రొటేట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 90 పెడుతున్నాను. ఈ డోర్ అనేది 90 degrees రొటేట్ అవ్వాలి, ఇక్కడ దాకా వచ్చి ఆగిపోతే సరిపోద్ది అనుకుంటున్నాను నేనైతే. అప్పుడు నేను జెడ్ యాక్సెస్ తీసుకుంటున్నాను. జెడ్ యాక్సెస్లో మినిమం 0, మ్యాక్సిమం వచ్చి 90 degrees. ఇప్పుడు చూడండి 0, 90. సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ దాకా రొటేషన్ అనేది లిమిట్ సెట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఇంకా అసలు రొటేట్ అయ్యే అసలు పరిస్థితే లేదు. అండ్ మన ఇవి ఏంటంటే ఇవి అసలు అవసరం లేదు. మన యాక్సెసెస్ అనేది డిఫరెంట్గా ఉంటే ఆ యాక్సెస్ బట్టి చేంజ్ చేసుకోవాలి. అంటే రివర్స్లో ఉంటాయి, XYZలు రివర్స్లో ఉంటాయి. 6 types ఆఫ్ రోలర్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా, మనకి రొటేషన్ అనేది జెడ్ కాబట్టి జెడ్ రొటేషన్ పెట్టుకున్నాం. అది Y అయితే Yలో పెట్టుకోవాలి, X అయితే Xలో పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కన్సర్న్ వచ్చేటికి మనకి లిమిట్ స్కేల్. లిమిట్ స్కేల్ అంటే ఏంటంటే ఇది స్కేల్ చేస్తాం మనం. సో దీన్ని సర్టెన్ హైట్కి మనం లిమిట్ సెట్ చేయాలి. దీనికి ఏం చేయాలి, మనం లిమిట్ స్కేల్ అనేది సెట్ చేయాలి. ఇప్పుడు దీని యొక్క స్కేల్ వాల్యూ ఇక్కడ ఎంత ఉంది జెడ్లో, ఇది కాపీ చేసుకోవాలి. ఇది కాపీ చేసుకుని జెడ్ యాక్సెస్లో దీన్ని ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసిన తర్వాత ఇది మినిమం అండ్ మినిమం సెట్ చేస్తాం. ఇప్పుడు మ్యాక్సిమం వచ్చేటికి ఫర్ సపోజ్ నేను ఈ హైట్ అనుకుంటున్నాం. ఈ హైట్లో దీని ఎంత ఉందో దీని రిజల్ట్ దాన్ని తీసుకొచ్చి మనం మ్యాక్సిమంలో ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసిన తర్వాత ఇప్పుడు స్కేల్ చేద్దాం. చూసారా, ఇప్పుడు ఎంత స్కేల్ చేసినా అది ఏమవుతుంది, అసలు స్కేలింగ్ అనేది అవ్వట్లేదు. సో ఎంతవరకు స్కేలింగ్ అవ్వాలో అంతవరకు మాత్రం వచ్చి అది ఆగడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ కన్సర్న్ ఏంటంటే మెయింటైన్ వాల్యూమ్. మెయింటైన్ వాల్యూమ్ ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ జెడ్ ఉంది, జెడ్ యాక్సెస్లో నేను స్కేల్ చేస్తున్నాను, జస్ట్ స్కేల్ చేస్తున్నాను. అప్పుడు జెడ్ యాక్సెస్లో ఇది ఏమవుతుంది, స్ట్రెచ్ అవుతుంది. మనం స్ట్రెచ్ అండ్ స్క్వీజ్ మనకి యానిమేషన్స్ ఉంటాయి. సో అలాంటి యానిమేషన్స్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను. అండ్ X డైరెక్షన్లో అయితే X అండ్ Y డైరెక్షన్ అయితే Y డైరెక్షన్లో. అండ్ ఇక్కడ వాల్యూమ్ ఉంది, వాల్యూమ్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుందంటే అది ఫ్లాట్గా చేంజ్ అవుతుంది అండ్ సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు X అయితే Xలో ఫ్లాట్గా అవుతుంది, జెడ్ అయితే జెడ్లో ఫ్లాట్గా చేంజ్ అయిపోతుంది అనమాట. బట్ సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అట్ టైం. ఇప్పుడు మనం స్కేల్ చేసినప్పుడు ఎలాగైతే ఫ్లాట్గా అవుతుందో అలాగే ఫ్లాట్ అవుతుంది, బట్ ఇది సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట.